ఈరోజు గుమ్మడికాయ ముక్క, ఆనపకాయ ముక్క, ములక్కాడ అవి వేసి పులుసు పెడుతున్నానండి. ఇందులో పోపు వచ్చి ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు. పోపు వేగిన తర్వాత ఇలా ముక్కలు వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు నీళ్లు పోసేసుకుని మూత పెట్టుకోవాలి. ఈ పాటి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. పులుసు ఉడుకుతోందండి. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిచ్చి చింతపండు పులుసు అది వేసేసుకుంటాను. ఒక అర స్పూను నిండా బియ్యపిండి నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. ఇదిగోనండి, ఇందులో చింతపండు పులుసు వేసుకున్నాను. ఒక అర స్పూన్ నిండా బియ్యపిండి నీళ్ళల్లో కలిపి వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు నిండా బెల్లం పొడి వేసుకున్నాను. బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు. కొంచెం తీపి ఎక్కువగా పడుతుంది గుమ్మడికాయ పులుసులో. తీపి ఉంటే కొంచెం బాగుంటుంది. ఇదిగోనండి, ఎంతో రుచిగల గుమ్మడికాయ, ఆనపకాయ ముక్కలు